కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. శ్రీ విఖడస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో 31/5/2026 ఆదివారం తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణం నందు నిర్వహించే ఉదయాస్తమాన సేవా మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరు. అందరూ ఆహ్వానితులే. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. STV Tenali. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వేడుక మహానాడు తెనాలి నియోజకవర్గంలో ఎంతో పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ 2 రోజుల నుంచి కూడా మహానాడు కార్యక్రమాలని ఎంతో కోలాహలంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలి ఆలపాటి నగర్లో సుల్తానాబాద్లో ఉన్నటువంటి సాయిబాబా గుడిలో 9వ క్లస్టర్లో మహానాడు కార్యక్రమం నిన్న బుధవారం, ఈరోజు గురువారం కూడా ఎంతో పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి బివి చౌదరి నేతృత్వంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి అనేక మంది పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, నిన్న ఏ విధంగా జరిగింది అనేది కూడా మనతో పాటు ఇక్కడ స్థానిక తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతూ ఉందండి మహానాడు కార్యక్రమం అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ. ఇటు పార్టీ నాయకులకు కానివ్వండి, అభిమానులకు, కార్యకర్తల కంటికి ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈసారి డిఫరెంట్గా హైబ్రిడ్ పద్ధతిలో డిఫరెంట్గా ఇక్కడ ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన క్లస్టర్లో 9వ క్లస్టర్లో ఇక్కడ ఈ కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది? ప్రధానమంత్రి మోడీ గారు చౌరు ఇబ్బందుల గురించి చర్చించిన మీదట అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం వర్చువల్గా జరుపుకోవడం జరుగుతుంది. మేము ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా జనం తండోపతండాలుగా హాజరవుతున్నారు. అన్నగారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో జనం ఈ రకంగా వచ్చి నిన్న ఇవాళ చాలా ఉత్సాహంగా కోలాహలంగా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ 9వ నెంబర్ క్లస్టర్లో ఆడవారికి మెహందీ ఏర్పాటు చేశారు. అట్లాగే వివిధ స్టాల్స్ని ఏర్పరిచి వారికి పొద్దున రాగానే బ్రేక్ఫాస్టు, తర్వాత మజ్జిగ, ఆ తర్వాత భోజనం పెట్టి మళ్ళీ స్నాక్స్, మజ్జిగ సాయంత్రం దాకా వారికి ఎటువంటి అలసట, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఉన్న తెనాలి నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్లు చాలా చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది వేలాదిగా వచ్చి కూర్చుంటున్నారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ పసుపు పండగ. ఈ పండగని ఇంత సంతోషంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర నిన్న హాజరయ్యారు. ఈరోజు కూడా అబ్జర్వర్ రాజేష్ గారు కూడా వచ్చారు. ఇక్కడ కార్యకర్తలకు ఏ విధంగా వారు భరోసా కల్పిస్తారు? నిన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి అన్ని క్లస్టర్లు విజిట్ చేశారు. వారితో పాటు పెంసాని చంద్రశేఖర్ గారి తమ్ముడు గారైన రవి గారు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. ఈరోజు అప్సాన్ రాజేష్ గారు విజిట్ చేసి క్లస్టర్ యొక్క ఉద్దేశాలు, పార్టీ యొక్క విధి విధానాలు, ఆ రోజు అన్నగారు రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టారు, ఈ రోజు వరకు జరిగిన విధ్వంసాలు ఏంటి, గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు ఏంటి, వారు పెట్టిన ఇబ్బందులు ఏంటి, వాటి గురించి కూలంకషంగా చెప్పి ప్రజల సమస్యలు తెలుసుకొని పైన ఉన్న హైకమాండ్కి తెలియజేస్తామని చెప్పారు. అందరికీ భరోసాని కల్పించారు. ఒక్కసారిగా అందరూ కొద్దిగా తెనాలిలో ఉన్న చిన్న సమస్యలు చెప్పుకొని వారికి ఉన్నవి తెలియజేశారు. వీటన్నిటిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో చర్చించి వీరు అందరూ కలిసి చిన్నవాటిని కూడా సమన్వయం చేసి అందరికీ భరోసాని కల్పించే విధంగా ధైర్యాన్ని నింపి వెళ్ళినారు. ఈ క్లస్టర్ 9వ క్లస్టర్ సంబంధించి ఏ వార్డుల పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు? ఇక్కడ 9వ నెంబర్ క్లస్టర్ కింద 26 నుంచి 32 వార్డులు, మొత్తం 7 వార్డులకు సంబంధించిన యూనిట్ ఇన్ఛార్జీలు, అట్లాగే అనుబంధ సంస్థల నాయకులు, అట్లాగే కార్యకర్తలు అందరూ ఇక్కడ హాజరయ్యారు. అందరూ పొద్దున్నే 8 నుంచి ఇక్కడే ఉండి ప్రతిదీ క్షుణ్ణంగా చూసుకొని ఏ ఇబ్బంది జరగకుండా పనిచేస్తున్నారు. ఈరోజు మహానాడు 2వ రోజు కార్యక్రమంతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమాలు కూడా ఇదే వేదికగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏ విధంగా జరిగినాయి ఉదయం నుంచి ఆ కార్యక్రమాలు? పొద్దున్నే రామారావు గారి బొమ్మకి దండలు అలంకరించుకొని, అట్లాగే
ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకొని అట్లాగే కేక్ కటింగ్ చేసి అందరితో కార్యకర్తలతో ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే వివిధ నాయకులు కూడా పొద్దున్నుంచి సందర్శించి వెళ్తున్నారు 9వ నెంబర్ క్లస్టర్ని. అంతా చాలా సంతోషంగా ఒక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పండగలాగా ఉంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాకుండా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన ఈ వర్చువల్ విధానాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక మొత్తంగా హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో మొత్తం 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అట్లా వాటికి సంబంధించి 9వ క్లస్టర్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు 2వ రోజు కూడా 26వ వార్డు నుంచి అనేక వార్డుల నుంచి కూడా ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ వేడుకల్లో కూడా తాము కూడా భాగస్వామ్యం అయ్యామని చెప్పిన కూడా ఇందుకు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే వేడుకగా ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ వార్డులకు సంబంధించిన నాయకత్వానికి అట్లాగే ప్రముఖులందరికీ కూడా ఇక్కడ కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా అయితే ఇక్కడ నాయకులు అయితే నిర్వాహకులు అయితే ధన్యవాదాలు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినోత్సవం, అలాగే తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ సంవత్సరం హైబ్రిడ్ విధానంలో జరుపుకుంటున్న ఈ మహానాడు తెనాలి నియోజకవర్గం క్లస్టర్ 9 పరిధిలో ఈరోజు ఇక్కడ సుల్తానాబాద్ సాయిబాబా మందిరంలో ఇన్ని వందల మంది సమక్షంలో జరుపుకోవటం ఒక రకంగా గిన్నిస్ రికార్డు సృష్టించే దిశగా తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ విధానంలో జరుపుకుంటున్న ఈ మహానాడు మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవటం ఖాయం. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలం క్రితం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారు ప్రారంభించిన సభ్యత్వ నమోదుతో పాటుగా కార్యకర్తకి ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది ఒక దేశంలోనే ఉన్న రాజకీయ పక్షాలకన్నిటికీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా అదే ఒరవడిని కొనసాగించిన తీరు చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి సందర్భంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న చమురు సంక్షోభ నేపథ్యంలో పొదుపు చర్యలో భాగంగా వారు సూచించిన సూచనల మేరకు ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల ప్రభుత్వాలు కొనసాగుతున్న నేపథ్యంలో మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారి సూచనతో ఏకీభవిస్తూ మా పార్టీ వార్షిక మహానాడు సమావేశాలను కూడా హైబ్రిడ్ విధానంలో, అంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే ఇష్యూస్ మీద ఎవరైతే స్పీకర్స్గా ఉంటారో వారి వరకు మాత్రమే కార్యాలయంలో పాల్గొంటూ మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్స్లో ఏ క్లస్టర్ పరిధిలో ఉన్న కార్యకర్తలు ఆ క్లస్టర్ పరిధిలో, ఏ క్లస్టర్ పరిధిలో ఉన్న స్థానిక నాయకులందరూ కూడా అదే క్లస్టర్ పరిధిలో కార్యకర్తలతో మమేకం అవుతూ అక్కడ స్థానికంగా సమావేశాలు నిర్వహించుకునే విధానాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి పరిచయం చేశారు. వాస్తవంగా 2020-21 సంవత్సరాల సందర్భంలో కోవిడ్ సందర్భంగా జూమ్లో సమావేశాలు జరుపుకున్నా కూడా ఇంత విస్తృతంగా ఆనాడు కూడా, ఎందుకంటే ఆ రోజున్న కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి కాబట్టి క్లస్టర్స్ పరిధిలో కూడా సమావేశాలు ఆనాడు కూడా జరపలా. కానీ మొట్టమొదటిసారిగా దేశానికి ఒక రోల్ మోడల్గా ఇవాళ మా పార్టీ జరుపుతున్న ఈ సమావేశాల్లో ఒక పండగ వాతావరణంలో సహజంగానే మహానాడు కానీ అనగానే మా కార్యకర్తలందరికీ కూడా వారి ఇంట్లో దీపావళి లేకపోతే రంజానో క్రిస్మస్ జరుపుకునేంతటి ఇంటి పండగగా భావిస్తారు. అటువంటి పండగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ మహానాడు ఈరోజు ప్రతి క్లస్టర్లో కూడా ఒక పండగ వాతావరణంలో మా కార్యకర్తలందరూ సమావేశం అవుతున్నారు. పార్టీ నాయకుల ప్రసంగాలు వింటూ ఉన్నారు. పార్టీ తీర్మానాల్లో వీళ్ళందరూ కూడా పరోక్షంగానైనా సరే భాగస్వాములు అవుతూ ఉన్నారు. వీరి సంఘీభావాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏ స్ఫూర్తి అయితే తెలుగుదేశం పార్టీ గడిచిన 45 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తుందో అదే స్ఫూర్తి ఈ మహానాడు సందర్భంగా కూడా వ్యక్తం చేస్తూ ఉన్న మా కార్యకర్తలకి, మా నాయకత్వానికి, మా పార్టీ అభిమానులకి, ఇన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఆదరిస్తూ మాకు అధికారాన్ని దక్కిస్తూ వస్తున్న మా ప్రతి ఓటర్కి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈద్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan.
buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.